ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనం కొన్ని వారాలుగా ధారావాహికంగా ఒక విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. నాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు అనే ఒక అంశాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నామండి. నాటి క్రీస్తు సంఘాలు అంటే మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంఘాల గురించి నేర్చుకుంటూ ఉన్నామండి. ఎందుకు ఈ సంఘాల గురించి మనం నేర్చుకోవాలి అంటే, ప్రస్తుతం ఈ కాలంలో ఉన్న సంఘాలేవి మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంఘాలకు నమూనాగా లేవండి. వాటికి భిన్నంగా ఉన్నాయి. ఏమండి, మత శాఖలను చూసి మనం అవి కరెక్ట్గా లేవనుకుంటున్నాం. కానీ అసలు మొదటి శతాబ్దంలో సంఘాలతో పోల్చుకుంటుంటే మనమే కరెక్ట్గా లేవేమో అనిపిస్తుందండి. ఇంకా మనమే సరిపోము. ఇంకా మత శాఖల గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం అక్కడ సంఘాలు స్థాపించబడినప్పుడు ఏమండి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఎంతో ఓర్పుతో సహనంతో అవన్నీ భరించి సహించి సంఘాలు కట్టారండి. అక్కడ సువార్థికుడికి సంఘం ఎంతో సహకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు చెదిరిపోకుండా ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం మనం చూస్తూ ఉన్నామండి. వారిలో ఉన్న ఐక్యత, వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న విశ్వాసం ఈరోజు సంఘ సభ్యుల్లో కానీ సువార్థికుల్లో కానీ మనకి మచ్చుకైనా కనపడకపోవడం ఆశ్చర్యం కలిగజేస్తూ ఉంటుందండి. అందుకని కొంతైనా మనలో మెరుగుదల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదటి శతాబ్దంలో ప్రారంభించబడినటువంటి సంఘాల చరిత్రల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. బైబిల్లో ఆయా పత్రికలన్నీ కూడా సంఘాలకు రాయబడ్డాయి. ఆ పత్రికలు మనం చదివినప్పుడు ఆ పత్రికలు మనకు సులువుగా అర్థం కావు. కారణం ఏంటంటే, పత్రిక అర్థం అవ్వాలంటే ముందు ఆ సంఘ చరిత్ర మనకు తెలియాలి. ఆ సంఘ చరిత్ర ఆ పత్రికలో ఉండదు. ఎక్కడుంటుంది? అపోస్తుల కార్యం పుస్తకంలో ఉంటుందండి. అపోస్తుల కార్యం అనగానే సంఘ చరిత్ర పుస్తకం. కాబట్టి ఏ సంఘం గురించి మనం తెలుసుకోవాలన్నా అపోస్తుల కార్యం పుస్తకాన్ని దగ్గరికి రావాల్సిందేనండి. ఏమండి, కాబట్టి మనం అపోస్తుల కార్యం పుస్తకాన్ని చదువుకుంటూ ఆ యొక్క సంఘ చరిత్ర గురించి మనం అవగాహన కలిగి ఉన్నప్పుడు తర్వాత పత్రికలు కూడా మనకి చాలా సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆ పట్టణాల గురించి మనం చదువుకుంటుంటే అవన్నీ ఇప్పటికీ కూడా భూమి మీద సజీవ సాక్ష్యాలుగా మనకి నిలుచున్నాయండి. అంటే బైబిలు యథార్థమైందండి, అసత్యమైంది కాదు. ఏమండి, కల్పనా కథలు, పొక్కుడు పురాణాలు కావు. బైబిల్ వాస్తవమైంది. దానికి ఎన్నో భౌగోళికమైన చారిత్రకమైనటువంటి ఆధారాలు ఈ పట్టణాలే మనకి సజీవ సాక్ష్యాలుగా ఎప్పటికీ కూడా భూమి మీద ఉన్నాయండి. కాబట్టి మనలో విశ్వాసాన్ని రేకెత్తించడానికి, మనం ఆ మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంఘాల్లాగా నడుచుకోవడానికి కొంతైనా ఉపయోగపడాలని ఈ పాఠాలు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 6 సంఘాల గురించి, లేదా 6 పట్టణాల్లో స్థాపించబడిన సంఘాల గురించి మనం నేర్చుకున్నామండి. మొదటగా యెరూషలేములో ఉన్న సంఘాన్ని గురించి చెప్పుకున్నాము. రెండవదిగా అంతియోకిలో ఉన్న సంఘాన్ని గురించి చెప్పుకున్నాం. మూడవదిగా ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచన చేసాం. నాలుగవదిగా ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచన చేసామండి. ఐదవదిగా ఏమండి, రోములో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచించాం. ఆరోదిగా కొరింథులో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచించాం. ఈరోజు 7వ అతిపెద్ద సంఘం థెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచించేద్దామండి. థెస్సలోనికలో ఉన్న సంఘము మనకు నేర్పుతున్న పాఠము అని ఒక మంచి ఆలోచనతో ఈ పాఠాన్ని మీకు చెప్పించడం జరుగుతూ ఉంది. ముందుగా మనం ఈ పాఠానికి సిద్ధం చేసుకున్నటువంటి ఒక 8 ప్రశ్నలతో ఈ పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నామండి. మొదటి ప్రశ్న ఏంటంటే, థెస్సలోనిక ఎక్కడుంది? రెండవది ఏంటంటే, దానికి పేరు ఎలా వచ్చింది? మూడోది, ఆ థెస్సలోనిక దేనికి ప్రసిద్ధమైనది? నాలుగవదిగా, ఆ థెస్సలోనికలో సంఘాన్ని స్థాపించింది ఎవరు, ఎప్పుడు, ఎలా అనే సంగతులు కూడా మనము ఆలోచించేద్దామండి. అంతేకాకుండా
ఆ సంఘం నుండి మనం నేర్చుకున్న నీతి ఏంటి, ఆ సంఘం మనకి ఏ పాఠం నేర్పిస్తుంది అనేది కూడా మనం కీలకంగా ఆలోచించేద్దామండి. అంతేకాకుండా పౌలు వీరికి పత్రికలు ఎందుకు రాశాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఈ 8 ప్రశ్నలు కూడా ఈరోజు ఆలోచించుకుంటూ మనం వాటి సమాధానాలు కూడా తెలుసుకుందామండి. మొదటగా దెస్సలోనిక ఎక్కడ ఉంది, ఈ దెస్సలోనిక అనే పట్టణము ఎక్కడుంది అని మొదటి ప్రశ్నకు మనం జవాబుగా చూసుకున్నప్పుడు, ఇది ఐరోపా ఖండంలో అంటే యూరప్ ఖండంలో మాసిదోనియా దేశంలో దక్షిణ భాగంలో ఈ దెస్సలోనిక అనేటటువంటి పట్టణం ఇప్పటికీ ఉందండి. రెండవదిగా ఈ దెస్సలోనిక అనే పేరు ఆ పట్టణానికి ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 3వ అతిపెద్ద సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు వీరుడు అలెగ్జాండర్, మీ అందరికీ అతని గురించి బాగా తెలుసు. అతను చనిపోయిన తర్వాత అతని సామ్రాజ్యాన్ని 4 సైన్యాధిపతులు పంచుకొని పరిపాలన చేశారండి. వాళ్ళు ఎవరంటే, ఒక ఆయన పేరు సెల్యూకస్, 2 ఆయన పేరు టోలమీ, 3 ఆయన పేరు కిసెండర్, 4 ఆయన పేరు లిసియోకస్. ఈ 4 కూడా అలెగ్జాండర్ యొక్క 4 సైన్యాధిపతులుగా ఉన్నారండి. ఇందులో ఈ సెల్యూకస్ అనే ఆయన సిరియా ప్రాంతాన్ని పరిపాలించాడు, లేకపోతే పంచుకున్నాడండి. టోలమీ అనే ఆయన ఐగుప్తు ప్రాంతాన్ని ఆయన ఏలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. ఈ కిసెండర్ అనే ఆయన మాత్రం మాసిదోనియా ప్రాంతాన్ని ఆయన పరిపాలన చేశాడంటండి. లిసియోకస్ అనే ఆయన ఈ చిన్న ఆసియా అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు ఉన్నాయి కదండి, ఈ ప్రాంతాన్ని అంటే ఎఫెసు, ఈ ప్రాంతాన్ని ఈ లిసియోకస్ అనే వాడు పరిపాలన చేశాడు. అయితే మనం ఇందులో 3వ వాడు కిసెండర్. ఈ కిసెండర్ అనే వ్యక్తి వాటాకి ఏదొచ్చిందంటండి, మాసిదోనియా ప్రాంతం వచ్చింది. దెస్సలోనిక అనే పట్టణం ఎక్కడుందని చెప్పానో, యూరప్ ఖండంలో మాసిదోనియా దేశంలోనే ఉందండి. కాబట్టి ఈ ప్రాంతానికి ఇతను పరిపాలించడానికి వచ్చినప్పుడు, అంతకుముందు ఆ ప్రాంతం ఒక సామాన్యమైనటువంటి భూభాగమే, అదేం పెద్ద గొప్ప పట్టణం ఏం కాదండి. కానీ ఈ కిసెండర్ చేతిలో పడిన తర్వాత ఆ పట్టణానికి చాలా గొప్ప వైభవం వచ్చిందని మనం చెప్పాలి. దానికి గల కారణం ఏంటంటే, ఈ కిసెండరు తన భార్య అయినటువంటి దెస్సలోనిక అనే ఆమె పేరు ఈ పట్టణానికి పెట్టాడండి. ఇంతకీ దెస్సలోనిక ఎవరు? దెస్సలోనిక ఎవరంటే అలెగ్జాండర్ యొక్క సోదరి అంటండి. అలెగ్జాండరు తండ్రి పేరు ఫిలిప్పు, అలెగ్జాండర్ సోదరి పేరు దెస్సలోనిక. ఆ పేరునే ఆమెను వివాహం చేసుకొని ఆ పేరుని ఈ పట్టణానికి పెట్టడం వల్ల ఈ పట్టణం ఆ రోజు నుంచి ఏమైందండి, ఇది బహుగా అభివృద్ధి చెందినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నామండి. అయితే మనం ఆలోచన చేసినప్పుడు ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే, క్రీస్తుకు పూర్వం 315లో ఈ యొక్క ప్రాంతానికి దెస్సలోనిక అనే పేరు పెట్టడం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఇవేవి బైబిల్లో ఉండవు, ఇవన్నీ చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకునే విషయాలన్నమాట. రైట్. ఇక 3వ ప్రశ్న ఏంటంటే, ఈ దెస్సలోనిక అనే పట్టణం దేనికి ప్రసిద్ధమైంది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇది నౌకా కేంద్రానికి ప్రసిద్ధమైందంటండి. ఏమంటే ఆ కాలంలో ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఏదైనా వాణిజ్యంగా ఏదైనా ఎగుమతులు దిగుమతులు జరగాలంటే అప్పుడు వాహనాలు ఏంటంటే ఈ జలమార్గాలే, ఈ పడవలు, నౌకాదళాల ద్వారానే ఇవి జరిగేవి. కాబట్టి ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే ఈ యొక్క వాడరేవులు ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా డెవలపింగ్ ఉంటుంది అనమాట. ఈ మాసిదోనియాకి వాడరేవులు ఎక్కువ, ఫిలిప్పి పట్టణానికి ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా దెస్సలోనికకు కూడా వాడరేవు పట్టణం ఉందండి. అంతేకాకుండా ఇది సారవంతమైనటువంటి భూభాగం అంటండి. అంటే ఎప్పుడు పుష్కలంగా నీరు, నదులతో నీళ్లు సమృద్ధిగా ఉండి సారవంతమైన భూభాగం అవడం వల్ల
వ్యవసాయానికి కూడా ఇది కేంద్ర స్థానంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ గ్రీకు సామ్రాజ్యం తర్వాత 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం విస్తరించినప్పుడు ఈ మాసిదోనియా ప్రాంతాన్ని వీళ్ళు హస్తగతం చేసుకున్నారండి రోమీయులు. అలాగా ఈ రోమీయులు వచ్చిన తర్వాత ఈ మాసిదోనియాన్ని వారు ప్రవాస స్థానంగా మార్చుకున్నారు, సైనిక స్థావరంగా మార్చుకున్నారు. ఫిలిప్పి పట్టణం అనగానే రోమీయుల ప్రవాస స్థానం మనం చెప్పుకున్నామండి. ఇది మాసిదోనియాకి ముఖ్య పట్టణం అండి ఫిలిప్పి పట్టణం. అలాగే ఈ దెసలోనిక కూడా ఒక ముఖ్య పట్టణంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని మనం చరిత్రలో చూస్తూ ఉన్నామండి. అంతేకాకుండా ఇంకా ఇది దేనికి ప్రసిద్ధమైంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఏమండి, ఈ దెసలోనిక నుండి రోముకి రోడ్డు ఉండేదంట అండి. రోముకి ఒక సామెత ఉంది, ఏ రోడ్డు పట్టుకున్నా రోముకి వెళ్తుంది అన్నట్టు. అంటే వాళ్ళు రోమీయులు ఆ రోముని ఎలాగ కట్టుకున్నారంటే ప్రతి దేశం నుంచి రోమికి వచ్చే రోడ్లు వేసుకున్నారనమాట అండి. అలాగా కొన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి డైరెక్ట్గా రోమికి రోడ్డు ఉందంటే ఆ పట్టణం గొప్పదనమాట అండి. అలాగనమాట. ఇక్కడ దెసలోనిక నుండి రోమాకి రోడ్డు మార్గం ఉండేదంట అండి. అది ఆ కాలంలో చాలా గొప్ప విషయం అనమాట, అది చిన్న విషయమేం కాదండి. అలాగే ఇక్కడ అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. వాస్తవానికి యూదుల కంటే అన్యులే ఎక్కువ మంది ఉన్నారండి. అంటే గ్రీసు దేశస్తులు ఉంటారు, రోమియులు ఉంటారు, యూదులు కూడా ఉంటారు. యూదుల కంటే గ్రీసు దేశస్తులు అధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ యూదులకి సమాజ మందిరం ఉందండి. అది ప్రత్యేకమైన విషయం. మనం ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరం లేదు. ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరం లేదండి. కారణం ఏంటంటే అక్కడ యూదులు ఉన్నారు కానీ సమాజ మందిరం లేదు. కారణం ఏంటంటే అది రోమీల ప్రవాస స్థానం, అంటే అది సైనికుల స్థావరం, మిలిటరీ దళాలు ఉండే కాలనీ. కాబట్టి అక్కడ బహుశా సమాజ మందిరాలు కట్టుకొని ఇవ్వలేదేమోనండి. కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఆప్షన్స్, అభ్యంతరాలు లేవు. ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. కాబట్టి ఈ దెసలోనికలో సమాజ మందిరం ఉండడం కూడా ఒక ప్రసిద్ధిగా మనం చెప్పుకుంటూ ఉన్నామండి. అయితే 4వ ప్రశ్నగా ఇక్కడ సంఘం ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, ఎలా స్థాపించారు అనే సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు శకం 51వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో ఇక్కడ సంఘాన్ని స్థాపించాడండి. ఏమండి, మనం ఆ సంగతులన్నీ గతంలో ఫిలిప్పి పట్టణాన్ని గురించి నేర్చుకున్నప్పుడు, కొరింథీ పట్టణాన్ని గురించి నేర్చుకున్నప్పుడు, ఎందుకంటే అవన్నీ కూడా 2వ సువార్త ప్రయాణంలో స్థాపించబడిన సంఘాలే. ఏమండి, అయితే పౌలు 2వ సువార్త ప్రయాణంలో ఆయన ప్లాన్ ఏంటంటే ఎఫెసుకి వెళ్ళాలని, ఆసియాకి వెళ్ళాలని. కానీ పరిశుద్ధాత్ముడు ఆటంకం చేసి వాళ్ళు వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళకుండా చేశాడండి. మరి దేవుడి సంకల్పం ఏమిటో, వద్దనుకున్నాడు దేవుడు. అప్పుడు వెళ్తే వాళ్ళ కష్టం వృధా అయిపోద్దని వెళ్ళనివ్వలేదండి. ఆ సమయంలో త్రోయకు వచ్చి నిద్రపోయారు. ఆ నిద్రలో పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మాసిదోనియా వాడు ఒకడు కనపడ్డాడంట. కనపడి మా దేశానికి వచ్చి సహాయం చెయ్యవా అని వేడుకున్నాడంట. తెల్లవారు లేచిన తర్వాత పౌలు దేవుడు మనల్ని మాసిదోనియాకి వెళ్ళి సువార్త చేయమని పిలుస్తున్నాడు అని చెప్పి అనుకొని ఉదయం లేచి మాసిదోనియా ప్రాంతానికి వచ్చారండి. ముందుగా ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. ఈ ఫిలిప్పి పట్టణంలో సువార్త చేశారండి. ఈ ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదటిగా రక్షింపబడింది ఎవరంటే లూదియా, తర్వాత పుతోను దెయ్యం పట్టిన చిన్నది, తర్వాత చెరసాల నాయకుడు కుటుంబం. ఏమండి, ఇలాగా అనేక మంది మారారు, సంఘం స్థాపించబడింది. అప్పుడు పౌలు వెంట ఎవరెవరు ఉన్నారు అంటే పౌలు వెంట శీల ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, లోక. వీళ్ళ నలుగురు కలిసి ఈ 2వ సువార్త ప్రయాణం చేశారండి. అప్పుడు ఈ లోకాన్ని అక్కడ వదిలేసి
ఆ ప్రాంతాన్ని విడిచి పౌలు, శీల, తిమోతి ముగ్గురు కలిసి ఆ పక్కనే ఉన్నటువంటి మరో పట్టణమైన ఈ దెస్సలోనికకు వచ్చారండి. ఈ విషయాలన్నీ మనకి అపోస్తుల కార్యములు 17 అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 17 అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, వారు అంపిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. చూసారండి, అపోస్తుల కార్యం 17 అధ్యాయం 1వ వచనంలో దెస్సలోనికకు వచ్చిరి. వారంటే ఎవరెవరండి వచ్చారు? పౌలు, శీల, తిమోతి. వీళ్ళు ముగ్గురు కూడా పైన 16 అధ్యాయంలో ఫిలిప్పి పట్టణాల్లో సేవ చేసి అక్కడ బాగా శ్రమలు రావడంతో అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చారండి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, అపోస్తలుడైన పౌలు గారికి ఒక అలవాటు ఉందటండి, వాడుక. అంటే మీకు ఏది వాడుక? మనకి కొన్ని వాడుకలు ఉంటాయి. అలవాటు, రోజు ఉదయాన్నే టీ తాగడం కొందరికి వాడుక, అమ్మా వేడి నీళ్ళు తాగడం కొందరికి వాడుక, కొందరు పేపర్ చదవడం వాడుక, కొందరు మొబైల్ చూసుకోవడం వాడుక, కొందరికి వాకింగ్, జాగింగ్, ఏదో వాడుకలు ఉంటాయి. మనకి ఇవి వాడుకలు. పౌలు గారికి ఏది వాడుకంటండి? ప్రతి విశ్రాంతి దినం నాడు సమాజ మందిరానికి వెళ్ళడం వాడుక. మనకు ఆదివారం ఆరాధనకు రావడం వాడుకేనా? వాడుకైతే ఎందుకు మానేస్తాం చెప్పండి? ఏమండి, మనకు వాడుక కాదు. మనకు కుదిరితే వస్తున్నాం, కుదరకపోతే రావట్లేదండి. కుదిరితే చేసేదాన్ని వాడుకనరు, కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా చేసేయాలి. అది వాడుకంటే అదండి, అది అలవాటు అంటే అది. అలాగా పౌలు గారికి చిన్నప్పటి నుంచి వాడుక చేశారు. ఎవరు చేసి ఉంటారండి? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు పౌలుకి అలాగా భయభక్తుల్లో పెంచారు. బాల్యం నుండి కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా పెరిగాడు. గమానియేలు దగ్గర విద్యను అభ్యసించాడు. వాళ్ళందరూ ఏమి నూరు పోశారంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి, వాడుకగా దేవుడి మందిరానికి వెళ్ళాలి. కాబట్టి పౌలు ఇప్పుడేమో క్రైస్తవుడు, ఇప్పుడు ఆదివారం ఆరాధన చేయాలి, విశ్రాంతి దినానికి చేయక్కర్లేదు. కానీ పౌలేమో విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాడు. చాలామంది ఇది చూపించి మనం కూడా ఇప్పుడు విశ్రాంతి దినం పాటించాలని చెప్తుంటారు. చాలా తప్పండి అది. పౌలు ఎందుకు వెళ్తున్నాడు అంటే ఈయన ఆరాధన చేసుకోవడానికి కాదు. ఈయన ఆరాధన ఎప్పుడు చేసుకుంటాడండి? ఆదివారం చేసుకుంటాడు. మరి శనివారం నాడు ఎందుకు వెళ్తున్నాడు? శనివారం నాడు వెళ్తేనే యూదులందరూ దొరుకుతారు, యూదులకి వాక్యం చెప్పి వాళ్ళు క్రైస్తులుగా మార్చాలి. అదండి ఆయన ప్లాన్. అది ఆదివారం నాడు వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. ఆదివారం నాడు వెళ్తే సేవ చేయలేడు, ఎవరిని రక్షించలేడు. ఆదివారం ఈయన ఆరాధన చేసుకుంటాడు, శనివారం నాడు వాళ్ళు ఆరాధన చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాడండి. అప్పుడు వాడుకు చొప్పున వెళ్ళి సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడంట అండి. అంటే ఇక్కడ ఎన్ని రోజులుండి వాక్యం చెప్పాడంటే 3 విశ్రాంతి దినాలు ఉండి వాక్యం చెప్పాడని అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఎన్నో వచనం అది? 4వ వచనం, 3వ వచనం ఆఖరి లైన్లో, వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే 3 విశ్రాంతి దినాలు అంటే 3 వారాలండి, లేకపోతే 3 రోజులు. ఒక మాటలో చెప్పాలంటే ఏంటండి, వాళ్ళు ఆదివారం నుంచి మరలా శుక్రవారం వరకు దొరకరు పౌలకి, ఒక్క శనివారం నాడే దొరుకుతారు. అలాగా 3 విశ్రాంతి దినాలు దెస్సలోనిక పట్టణంలో పౌలు గారు పనిచేశారు. ఆ 3 విశ్రాంతి దినాల్లోనూ 3 పాఠాలు చెప్పుంటారండి. ఆయన ఏం పాఠం చెప్పారో వివరంగా ఇక్కడ రాయబడలేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే పౌలు గారికి ఉన్న మనసును బట్టి ఆయన మొదటి వారం వెళ్ళి ధర్మశాస్త్రం ఎంత గొప్పదో వివరించి ఉంటాడండి. ధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పినప్పుడు యూదులకు రోమాలు లిక్కబొడుస్తాయి, ఏమంటే ఆసక్తి పెరుగుతుంది. పౌలు గారికి అందరూ కూడా అంగీకరిస్తారు, ఆమోదిస్తారు. చాలా బాగా చెప్పారు బ్రదర్ అంటారు. 2వ వారం వెళ్ళినప్పుడు మెస్సయ్యను గురించిన ప్రవచనాలన్నీ చెప్పుంటాడండి. యేసుక్రీస్తు లేకపోతే దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వస్తాడో, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎందుకు వస్తున్నాడో, ఈ సంగతులన్నీ కూడా ఆయన ఎక్కడ పుడతారో, ఈ విషయాలన్నీ ధర్మశాస్త్రంలో ఎత్తి చూపించి ఉంటాడండి. అప్పుడు కూడా వాళ్ళందరూ ఎంజాయ్ చేసి ఉంటారండి. ఏమంటే వాళ్ళందరూ దాని గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి
పౌలు గారు చెప్పేటప్పుడు అంగీకరించి ఉంటారు. ఇక చివరి వారం 3వ వారం వెళ్ళి అప్పుడేం చెప్పుంటారండి, ఈ యేసే ఆ క్రీస్తు అని చెప్పుంటాడండి. ఏమండి, మీరు ఏ ఏ క్రీస్తు కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తు ఎవరో కాదు, యేసుప్రభే అని, అందుకు మేమే సాక్షులము అని, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మేమే సాక్షులు అన్నాడు అనమాట. చూడండి ఆ మాట. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములో నుండి దుష్టాంతరములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పౌలు అలా చెప్తూ ఉంటేనట అన్యజనులు, ఏమండి, యూదులు కానివారు అన్యజనులు వింటున్నారు. వాళ్ళకి ఏంటోనండి సబ్జెక్టు వాళ్ళకి అర్థమైందండి. వాస్తవానికి బాగా వాక్యం తెలిసిన యూదుల కంటే ముందు ఎవరు రెస్పాండ్ అయ్యారండి? అన్యులు. చూడండి అక్కడ ఎవరు రాయబడిందో, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామందియు. వారిలో కొందరంటే ఎవరు? యూదుల్లో కొందరు. సమాజ మందిరానికి వెళ్తున్న యూదుల్లో కొందరు మారారంట. తర్వాత భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామందియు, అంటే గ్రీసు దేశం నుంచి వచ్చిన వాళ్ళు భక్తిపరులు అంటండి. వాళ్ళలో చాలామందియు ఘనతగల స్త్రీలలో అనేకులు. ఘనతగల అంటే కిందన పుట్టినోడ్స్లో ప్రముఖులకు అన్నాడండి. పట్టణంలో ప్రముఖులు ఎవరుంటారండి? మంచి వ్యాపారస్తులు, ధనవంతులు, ఏదైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళని ప్రముఖులు అంటారండి. అంటే పౌలు వాక్యం చెప్పినప్పుడు సాదాసీదా మనుషులు కాదు, కన్వర్ట్ అయింది ఎవరండి? విద్యావంతులు, వ్యాపారవేత్తలు, ధనవంతులు, ఇలాంటి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారండి. ఏమండి, మనం చెప్పుకున్న పట్టణపు ఖజానాదారుడు కొరింథీలో, అంటే సామాన్యులేం కాదండి, సమాజ మందిరపు అధికారులు, వాళ్ళందరూ మార్పు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అలాంటి గొప్ప వాళ్ళు స్త్రీల్లోనూ పురుషుల్లోనూ ఏమండి మార్పు చెందారట అండి. అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. వాళ్ళందరూ వచ్చి పౌలు వెంబడిస్తున్నారట అండి. పౌలుకి అక్కడ సంఖ్యాబలం పెరుగుతుంది. ఇది చూసి ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి యోధా మత నాయకులు వారవలేకపోయారంట అండి. అసూయ. రే, మనం ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ సమాజ మందిరంలో వాక్యం చెప్తున్నాం, మనకి ఎవరైనా ఇంత ఫాలోయింగ్ ఎప్పుడైనా ఉందా? అసలు మనల్ని ఎవరైనా, మనం చెప్పే వాక్యాలు ఎవరైనా ఇంట్రెస్ట్గా వినేవారా? మనం చెప్తే ఎవరైనా వచ్చేవారా? ఏంటి ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఈయన చెప్తే ఏంట్రా ఇంత జనం వెళ్ళిపోతున్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి, మన మాట వినటం లేదు, ఆయన మాట వింటున్నారు ఏంటి అని చెప్పి, అసలు ఇలాంటి వాడిని మనం మన సమాజ మందిరానికి రానివ్వకుండా, మన ఊళ్ళోనికి రానివ్వకుండా మనం తరిమేద్దాం అని వాళ్ళకి అసూయ వచ్చిందంట అండి. చూడండి ఆ మాట ఉంది 5వ వచనంలో. అయితే యూదులు మత్సరపడి పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనపడనందున, అంటే వారంటే ఎవరు? వారినంటే ఎవరిని? పౌలు, శీల, తిమోతిని పట్టుకుందాం అనుకున్నారు. వాళ్ళని జనుల సభ దగ్గరికి వద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు కనపడలేదంటే అప్పటికే సహోదరులు వాళ్ళని ఊరు దాటించేశారండి. ఆ ఊరిలో ఉంటే ప్రమాదమని వాళ్ళని వెళ్ళడం లేదు వారి ముందుకి. అప్పుడు ఈ యాసోను ఇంటివారు మరికొంతమంది సహోదరులు దొరికారంటండి. దొరికినప్పుడు అప్పుడు వారిని తీసుకొని యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయి ఏం చేశారంటమ్మా, అక్కడ పౌలు దగ్గర వాక్యం వింటూ పౌలుకి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఒక కుటుంబం ఉన్నారు ఆ పట్టణంలో. అతని పేరు యాసోను. ఈయన ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నాడు, ఈయన ఇంట్లో పౌలు గారు చేర్చుకుంటున్నాడు కాబట్టి ఈయన్ని పట్టుకుందామని చెప్పి ఆయన పట్టుకొని ఈడ్చుకొని పోయారంటండి. అమ్మ, ఈడ్చుకొని పోయారంటే ఎలా తీసుకెళ్ళి ఉంటారండి అమ్మా?
కాలు చేలు కట్టేసి లాక్కెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిపోయి ఉంటారండి. నువ్వు వస్తానన్నా సరే కానీ బలవంతంగా తోడెట్టుకెళ్ళిపోయి ఉంటారండి. అలాగనమాట. ఒకసారి ఆలోచించండి, ఎంత అవమానమో అలాగ ఎవరినైనా ఈడ్చుకొని వెళ్ళిపోతే. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొనిచున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు మీద నిందలేస్తున్నారు. ఏమని వేస్తున్నారమ్మా? భూలోకాన్ని తలకిందులు చేసేవాడు ఇతను. నేను పౌలు ఏమైనా భూలోకాన్ని తలకిందులు చేశాడా? అంటే భూలోకాన్ని తలకిందులు చేయడం అంటే ఇది అతిశయోక్తి మాట. ఎవరో తలకిందులు చేయలేరు. భూమి పైన ఆకాశం కిందకి ఎవరైనా చేయగలమా? చేయలేం. ఎవరికి వాడతారండి అలాంటి మాటలు? ఈ నమ్మిని ఏదో పందిని నంది చేసేస్తాడు, నందిని పంది చేసేస్తాడు అంటారు కదండి. ఆ మాటలు ఎవరికి వాడతారు? మంచోళ్ళకి వాడతారా, చెడ్డోళ్ళకి వాడతారా? చెడ్డోళ్ళకి వాడతారండి. అబద్ధాలు ఆడే వాళ్ళకి, మోసగాళ్ళకి, అలాంటి వాళ్ళని వాడుతుంటారు. వాళ్ళకి వాడుతుంటారండి. పౌలుకి వాడారండి ఇక్కడ. ఇది అవమానించే మాటలన్నమాట. ఇంకేం వాడారమ్మా? వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం తెలిసినాడు. అధికారులకు లోబడాలి, అధికారులు ఎదిరించకూడదు అని పౌలుకి బాగా తెలుసండి. పౌలు ఎప్పుడు కూడా పై అధికారులకు లోబడమని చెప్పాడు. రోమపత్రికలో మనం 13వ అధ్యాయంలో ఆ పై అధికారులకు ఎంత లోబడాలో చెప్పాడండి. ఎక్కడైనా మనం జాబ్ చేస్తున్నా, మనం ఎక్కడైనా ఉంటున్నా, మన ప్రాంతంలో ఉన్న అధికారికి మనం లోబడి ఉండాలి. అది పౌలు చెప్పిన బోధ. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కైసరు చట్టానికి వ్యతిరేకంగా యేసు అనే ఒక రాజు ఉన్నాడని వీళ్ళు బోధిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ఈ కైసరు పరిపాలిస్తున్న ఈ లోక సంబంధమైన రాజా, నా రాజ్యం ఇహలోక సంబంధమైన కాదని యేసుప్రభు చెప్పారండి. యేసుప్రభు రాజే. ఎవరికి రాజు అండి? భౌతికమైన వారందరికీ కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం అయింది. ఆత్మ సంబంధులకి ఆయన రాజు. కానీ వీళ్ళేమో ఇలా ఇవన్నీ చాడీలండి. వీళ్ళు చేస్తున్నది సువార్త, అక్కడ చెప్తున్నదేమో రాజద్రోహం కేసు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి అగనిస్ట్గా మాట్లాడితే ఏం చేస్తారండి? తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎందుకంటే రాజద్రోహం. అలాగే దేశద్రోహం అని ఎవరిని అంటామండి? ఎవరైనా శత్రువుల్ని మన ఇంట్లో చేర్చుకున్నాం అనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా, అప్పుడు దేశద్రోహం కేసు పెడతారండి మన మీద. ఇప్పుడు యాసోని మీద 2 కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళు. వీళ్ళేమో తన ఇంట్లో చేర్చుకుంటున్నారు, వీళ్ళని భూలోకాలు తలక్రిందులు చేసిన వాళ్ళని తన ఇంట్లో చేర్చుకుంటున్నారు. మన కైసరుకు వ్యతిరేకంగా వేరొక రాజు ఉన్నాడని ప్రకటిస్తున్నారు. కాబట్టి మీరు ఎలాగైనా వీళ్ళు శిక్షించాలని వీళ్ళ మీదకి ఈ 2 ఫిర్యాదులు తీసుకొని వచ్చారంటండి. ఎవరిని తీసుకొచ్చారమ్మా వెనకాతలా కేకలేయడానికి? పని పాట లేని దుష్టుల్ని తీసుకొచ్చారు. ఆ మాట అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. పని పాట లేనోళ్ళు 5వ వచనంలో చూసాం కదండి. పని పాట లేని దుష్టులు ఈ కాలంలో ఉన్నారండి అలాంటి వాళ్ళు. అంటే వీళ్ళకంటూ ఒక వృత్తి ఉండదు, ఒక ఉద్యోగం ఉండదు, ఒక వ్యాపారం ఉండదు, వీళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర బయలుదేరుతారండి. ఎక్కడ లారీ అంటే ఎక్కుతారు. అక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ పొట్లం, ఏదో ఒక బ్యాందీ పొట్లం చేతికి ఇచ్చేస్తే ఎవరిని తిట్టమంటే వాళ్ళు తిట్టేస్తారంటే, ఎవరిని కొట్టమంటే వాళ్ళు కొట్టేస్తారంతే. ఇలాంటి వాళ్ళు ఈ కాలంలోనూ ఉన్నారు, ఆ కాలంలోనూ ఉండేవారంటండి. ఈ దశలోనిక పట్టణంలో అలాంటి వాళ్ళు ఉండేవారు. మరి పని లేని వాళ్ళు. అందుకే 2 కొరింథీ పత్రికలో క్రైస్తవుడు వాళ్ళకి భిన్నంగా ఉండాలి, పని చేయకుండా భోంచేయకూడదు అని ఖచ్చితంగా పౌలు గారు ఆజ్ఞాపించినట్టుగా మనం ఆ 2వ దశలోనిక పత్రికలో చూస్తూ ఉంటామండి. ఏమండి? అలాంటి ప్రదేశంలో, అలాంటి సమయంలో ఆ యాసోను కుటుంబం ఎంత హింసింపబడ్డారో చూడండి. ఏమండి? చివరికి ఏమైంది? వీరందరూ 8వ వచనంలో ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. ఏం చేశారంటమ్మా?
ఊరకనే పౌలు గారికి అన్నం పెట్టినందుకు, పౌలు గారిని తన ఇంట్లో పెట్టుకున్నందుకు జైల్లో పెట్టించారు. జైల్లో నుంచి బయటికి రావాలంటే జామీన్ ఇవ్వాలి ఎవరైనా. జామీన్ అంటే తెలుసు కదండి. జామీను మీద ఎవరినైనా తీసుకొచ్చామనుకోండి, ప్రతిరోజు వెళ్ళి సంతకం పెట్టాలి. వాళ్ళు స్టేషన్కి వెళ్ళి రోజు వెళ్ళి సంతకం పెట్టాలి. ఎందుకు రోజు సంతకం? ఏ ఊరు పారిపోలేదు, ఈ ఊళ్ళోనే ఉన్నామని వాళ్ళకి తెలియడానికి రోజు వెళ్ళి కనిపించాలి. అంతేకాకుండా జామీను ఇచ్చే మనిషికి చెప్తారు, మీరు మా అనుమతి లేకుండా ఏ ఊరు వెళ్ళకూడదు అని. అంతేకాకుండా కొంత డబ్బుని కూడా అక్కడ పెట్టి వెళ్ళాలండి. జామీన్ అంటే అది. మరి ఒకవేళ వెళ్ళిపోతే ఒక 5 లక్షలు ఇక్కడ పెట్టి అప్పుడు మీ వాడిని తీసుకెళ్ళండి అంటారనమాట. అతను కానీ రేపు రాకపోతే 5 లక్షలు ఇవ్వం. అలా అలా జామీన్ అంటే అంత కష్టమండి. ఏమంటే ఒకసారి ఈ ఈ యాసోను పడిన కష్టాలు, లేకపోతే ఆయనతో పాటు కొంతమంది సహోదరులు పడిన కష్టాలు ఒకసారి ఊహించుకోండి. ఆయన స్థానంలో మీరే ఉన్నారు. మిమ్మల్ని పౌలు గారికి అన్నం పెట్టినందుకు, పౌలు గారి వెనకతల మీరు తిరిగినందుకు మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళారండి. ఆ మహాసభ దగ్గర పెట్టి మిమ్మల్ని కొట్టారు, తిట్టారు, జైల్లో కూడా పెట్టారు. మీ మీద రాజద్రోహం కేసు, దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టించి మీ దగ్గర కొంత డబ్బు తీసుకొని జామీన్ మీద మిమ్మల్ని బయటకు వదిలారు. ఇప్పుడు మీ స్పందన ఏంటి? ఏంటి మీరు ఇప్పుడు మళ్ళీ ఆదివారం వస్తుంది, చర్చికి వెళ్తారండి అసలు? చెప్పండి అమ్మా. మళ్ళీ ఎవరు పౌలు గారు కనపడితే మాట్లాడతారు ఆయనతో? అసలు ఏంటి తప్పేమో ఆయన చేశాడేమో, ఆయన ఏదో వాక్యం చెప్పాడు, వీళ్ళ కోపం వచ్చింది, ఆయన సువార్త చేస్తే మేమేం తప్పు చేశాము, మేము వెళ్ళి కూర్చొని విన్నందుకు మాకు ఇంత శిక్షలా, మాకు ఇంత అవమానాలా అని మనం ఏం చేస్తామండి? అసలు ఇంక ఈ క్రైస్తవ్యమే మాకొద్దు, ఈ చర్చే మాకొద్దు, ఈ దేవుడే మాకొద్దని ఇంక అసలు ఎప్పటికీ మరలా మనం అలాంటి కష్టాలు వస్తే ఈ కాలంలో మనమైతే మాత్రం ఖచ్చితంగా రావండి చర్చికి. దేవుడిని వదిలేస్తామండి, దేవుడికి దూరం అయిపోతామండి నిజంగాను. ఎందుకంటే మన పరిస్థితులు అలాగే ఉన్నాయండి. మనకు రాత్రి అంటే భయం. ఏమండి? అమ్మో రాత్రే అంటామండి. ఒక రాత్రికే భయపడిపోతే, ఓ ఎండకే భయపడిపోతే, చిన్న జలుబుకే భయపడిపోతాం, చిన్న రొంపకే భయపడిపోతాం, కాళ్ళు నొప్పులకే భయపడిపోతాం. మనం ఒక 500 కూలి పని కోసం మనం దేవుడిని వదిలేస్తూ ఉంటామండి. మన స్థాయి అదండి. ఎక్కడ యాసోను కుటుంబమో, ఎక్కడ మనమండి. చూడండి, అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి వీళ్ళు ఎక్కడ కనపడలేదు. వీళ్ళు పట్టణాలు దాటి వెళ్ళిపోయారు. ఇంకా దెస్సలోనికలో ఉంటే ప్రమాదం అని చెప్పి సహోదరులు వాళ్ళని పంపించేశారంటండి. 10వ వచనం చూడండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. మీరు ఇక్కడ ఉండొద్దని చెప్పి సహోదరులు వెళ్ళిపోమన్నారు. పౌలు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ శిక్ష అనుభవించింది ఎవరండి? యాసోను, అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు కష్టాలు పడ్డారు. పౌలు లేడు, పౌలు వెళ్ళిపోయాడండి. సువార్తికులు లేడు. ఇప్పుడు ఆ సంఘం ఉంటుందా చెప్పండమ్మా? అలాంటి శ్రమలో పెడుతుంటే యూదులు, అక్కడ అసలు సంఘం ఉంటుందా? సువార్తికులు లేకపోతే ఇక్కడ సంఘం ఉంటుందా? నేను లేకపోతే సంఘం ఉంటుందా? నేను ఉంటేనే ఎవరు రావటం లేదు, నేనే లేకపోతే అసలు ఉంటుందా అండి? కాపర లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి అన్నాడు యేసుప్రభు? చెదిరిపోతాయండి. అది వాస్తవమే. ఇప్పుడు పౌలు గారికి ఆయన కొరింథీకి వెళ్ళిపోయాడండి. ముందేమో బెరయాకు వెళ్ళాడు. అక్కడికి కూడా వీళ్ళు వచ్చి గొడవ పెడితే బెరయాలో ఈ శీల, తిమోతిని వదిలేసి ఏథెన్సుకు వెళ్ళిపోయాడు పౌలు. ఆ ఏథెన్సులో కొరింథీ కూడా ఉంది. 2 అకయ ప్రాంతమే. కాబట్టి కొరింథీలో నుండి అప్పుడు ఇక్కడికి పౌలు తిమోతిని పంపించాడండి. ఆ సంఘం చాలా గొప్ప సంఘం, చాలా మంచి సంఘం. కేవలం 3 వారాలు వాక్యం విని వాళ్ళు ఎంత విశ్వాసం ఉంచారో. నా కోసం తన ప్రాణాలు పెట్టారు. నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డేశారు. అలాంటి సంఘం ఏమైపోయింది? ఉన్నారా? చచ్చిపోయారా? ఉంటే విశ్వాసంలో ఉన్నారా? లోకంలో కలిసిపోయారా అని కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు మరలా ఆ సంఘాన్ని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడండి.
దాన్ని చూసి రమ్మని దెస్సలోనికకు పౌలు తిమోతిని పంపించాడండి. చూడండి, ఆ విషయాలు మనకి మొదటి దెస్సలోనిక పత్రికలో కనపడతాయండి. మొదటి దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి నుంచి మనం చూద్దామండి. మొదటి దెస్సలోనిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, కాబట్టి ఇక సహింపజాలక ఏదెనుసులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. పౌలేమో ఏదెన్సులో ఉన్నాడంట. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆ కారణాలు చెప్పాడండి. ఇక సహింపజాలక అంటే అక్కడ ఉంటే చంపేస్తారో, దేవుడి సువార్త ఆగిపోద్ది అనే ఉద్దేశంతో సహింపజాలక మేము ఏదెన్సులో వెళ్ళిపోయాము. ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపబడకుండానట్లు. అంటే ఈ శ్రమలు వచ్చినప్పుడు మీరు కదిలిపోతారు, నాకు తెలుసు. మీరు కదిలిపోకుండా ఉండడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి, మిమ్మల్ని హెచ్చరించడానికి ఇదిగో మన సహోదరుడైన తిమోతిని మీ దగ్గరికి మళ్ళా పంపిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్తాం కదా, అలాగే జరిగింది. మీ దగ్గర ఉన్నప్పుడే మేము చెప్పుకున్నాం, క్రైస్తవ్యం అంటే శ్రమలతో కూడింది. శ్రమలు వస్తాయి, ఈ రోజులాగా ఉండదు, రేపు శ్రమలు వస్తాయి అని చెప్పాను. చెప్పినట్లుగానే శ్రమలు వచ్చాయి, మనకు శ్రమలు వచ్చాయి అని చెప్పిందే జరిగింది అంటున్నాడండి. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అంటే వాళ్ళందరికీ పౌలు ఏం తెలియజేశాడంటే ఆ 3 వారాల్లో యేసుప్రభు పడిన శ్రమల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పి ఉంటాడండి? మనకి వస్తాయమ్మా శ్రమలు, యేసుప్రభుకే వచ్చాయి, మనకు రావా? మనకి వస్తాయి. మనం శ్రమ పొందడానికి నియమించబడ్డాం. యేసుప్రభు శ్రమ పొందడానికే ఈ భూమి మీదకి వచ్చాడు అని అలా చెప్పినప్పుడు ఇవన్నీ పౌలు చెప్పినవి గుర్తు చేస్తున్నాడండి. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. అంటే పౌలు గారికి ఏదో మొదలు డౌట్ ఉంది. ఏంటండి డౌటు? సాతాను పెట్టే శోధనకి వాళ్ళు పడిపోయి ఉంటారు, ఆ శోధనకి గురైపోయి ఉంటారు, దేవుణ్ణి విడిచిపెట్టేసి ఉంటారు, ఆరాధన మానేసి ఉంటారు, సంఘంగా కూడుకోవడం మానేసి ఉంటారు అనుకొని ఆయన ఆలోచిస్తున్నాడండి. అయితే అర్జెంటుగా వెళ్ళి ఎవరో ఒకరు వెళ్ళి చూసి వస్తే బాగుండు అని అప్పుడు ఈ తిమోతిని పంపించాడంట. ఇప్పుడు తిమోతి వెళ్ళాడు, చూశాడండి. అప్పుడు ఆయన సమాచారం మళ్ళీ పౌలుకి తీసుకొచ్చి అందించాడండి. ఇంతకీ ఏంటో సమాచారం? 6వ వచనం, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసం గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. తిమోతి రాగానే ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు ఎలాగైతే వాళ్ళని చూడాలనుకుంటున్నావో, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావో ఎప్పుడు రాత్రి పగలు, వాళ్ళు కూడా నేను ద్వేషించడం లేదు, వాళ్ళు కూడా నీకులాగే ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు వస్తావా, నిన్ను ఎప్పుడు చూద్దామా, నీ మాటలు మళ్ళీ ఎప్పుడు విందామా అని ఆ సంఘం నీ కోసం కాసుకొని ఉన్నారయ్యా అని చెప్పాడంటండి. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసం చూసి మీ విషయంలో ఆదరణ పొందితిమి. పౌలుకి కూడా శ్రమలు వచ్చాయా? ఎక్కడికి వెళ్ళా అడుగడుగుని శ్రమలే. బెరయాలను హింసించారు, కొరింథీకి వెళ్తే అక్కడ కూడా హింసించారు. అడుగడుగునే శ్రమలే వచ్చాయి. శ్రమలు వచ్చినప్పుడు మీ మీ విశ్వాసాన్ని చూసి మేము ఆదరణ పొందాం. ఏమండి చిన్న విషయం అండి?
పౌలుకి ఆదరణ కలిగించిందంట అండి. ఎవరి విశ్వాసం? దెస్సలోనికలో ఉన్న సంఘ సభ్యుల విశ్వాసం. సువార్తికులు లేకపోయినా మీరు అంత శ్రమలు తట్టుకోగలిగారు. 3 వారాలు చెప్పాను, 3 పాఠాలు చెప్పాను. 3 వారాలు చెప్పిన 3 పాఠాలు మిమ్మల్ని ఇంతలా బ్రతికించాయంటే నా అవసరమైతే ఇలాంటి శ్రమలు ఎన్ని పడినా నాకు పర్వాలేదు అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా నేను పడ్డానికి నేను సిద్ధంగా ఉండాలని నాకు అనిపిస్తుంది. నాకు ఆదరణ కలుగుతుంది నాయన మిమ్మల్ని చూస్తుంటేనని ఆయనేమో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడండి. ఏలయనగా మీరు ప్రభునందు స్థిరులుగా నిలిచితురా, మేమును బ్రతికినట్టే. ఏమండి, మీరు నిలబడితే మేము బ్రతికినట్టే. మా పని మీరు బ్రతికితే మా పనికి ఒక అర్థం ఉంది, మేము కూడా బ్రతికినట్టు. మీరు క్రీస్తులో లేకుండా తొలగిపోతే మేము చచ్చినట్టే. అదండి పౌలు గారు. ఏమండి సంతోషం, మీరు బ్రతికున్నారు, మీరు దేవుళ్ళలో బ్రతికున్నారు కాబట్టి మేము కూడా మేము మా పని బ్రతుకుందంటే మాకు ఆనందం అని చెప్తూ ఉన్నాడండి. మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింపగళ్ళు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొనిచుండగా. దేవుణ్ణి ఎప్పుడు ఏం వేడుకుంటున్నాడండి? నేను వాళ్ళ ముఖం చూడాలి, వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళ లోపాలు చెప్పాలి, నాకు అవకాశం ఇవ్వండి తండ్రి అని ఎప్పుడు పౌలు గారు ఎప్పుడు ఆ సంఘం గురించే ఆలోచిస్తూ ఉండేవాడంట అండి. దేవుడు ఇంతకాలానికి ఇలాగ ఈ సమాచారం నాకు అందించాడు ఈ తిమోతి ద్వారా. అందును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడండి 10వ వచనంలో. ఏమండి, అంటే వీరిలో ఏమైనా లోపాలు ఉన్నాయా? లోపాలు దిద్దడానికి ఈ పత్రిక రాశాడా అంటే, పౌలు ఈ పత్రిక ఎందుకు రాశాడమ్మా? లోపాలు ఏం లేవండి వాళ్ళకి. దెస్సలోనికలో ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని చూసి, వాళ్ళలో ఉన్న ప్రేమను చూసి, వాళ్ళలో ఉన్న పరిశుద్ధ జీవితాన్ని చూసి వాళ్ళని అభినందించడానికే. ఇప్పుడు చూడండి, ఒక పిల్లాడు 100కు 100 మార్కులు తెచ్చేసుకున్నాడండి. అయినా సరే టీచర్ గారు ఆయనకి ఇంకేమంటారండి, అన్నీ బాగా రాసావు కానీ నీ రైటింగ్ ఇంకా బాగుండాలి అంటారు. అంటే ఏదోటి చిన్నది వాళ్ళని హెచ్చరించాలండి, ప్రోత్సహించాలి. నీకు ఇంకేం తిరిగిలేదన్నారనుకో పాడైపోతాడు, గర్విస్తాడు. కాబట్టి ఏదో చిన్న లోపం చూపిస్తుంటారనమాట. ఇక్కడ కూడా పౌలు వీళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఇంకా ప్రేమలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ఏమండి, అది చెప్పాడండి వీళ్ళకి, అంతే. అంతకు మించి ఇంకేం చెప్పలేదు. చూడండి ఒకసారి 1వ అధ్యాయంలో, మొదటి దెస్సలోనిక 1వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి, వాళ్ళ ప్రేమను చూసి, వాళ్ళ నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిని చూసి ఆశ్చర్యపోయి పౌలు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడండి. అంతేకాకుండా అసలు మీరు ఎలాంటి పరిస్థితుల్లో నమ్ముకున్నారు దేవుణ్ణి? మామూలు విషయమా? అలాంటి పరిస్థితుల్లో మీరు వాక్యాన్ని మీరు అంగీకరించారు అని వాళ్ళకి అన్ని గుర్తు చేస్తున్నాడండి. 5వ వచనం చూడండి 1వ అధ్యాయంలో, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. ఏమండి, మీరు ఎలా ఏర్పరచబడ్డారు, ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పరచబడ్డారు అన్నాడండి. అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటామో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఏమండి, ఎలాంటి పరిస్థితుల్లో? గొప్ప ఉపద్రవమందు. ఓ పక్క యూదులతో గొడవ, మరో పక్క రోమీయులతో గొడవ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాక్యాన్ని అంగీకరించి మీరు క్రైస్తవులు అయ్యారు, యేసుప్రభుని పోలి నడుచుకున్నారు అని మెచ్చుకుంటున్నాడండి. ఇంకేమన్నాడు 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియలోను అకయలోను
విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇప్పుడు పౌలేమో ఆ మాసిదోనియా పట్టణాలకు కానీ లేకపోతే ఆ కొరింథీకి కానీ వెళ్తే ఎవరి గురించి చెప్తాడండి ఈ రోజు నుంచి? దెస్సలోనికలో చూశారండి, వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, మేము లేకపోయినా సరే వాళ్ళు విశ్వాసంగా బతుకుతున్నారు, ఆత్మీయంగా పెరుగుతున్నారు, బలంగా ఉన్నారు, వాళ్ళ నిరీక్షణ గొప్పది, వాళ్ళ ప్రేమ గొప్పది అని వాళ్ళ గురించి అందరికీ చెప్తూ ఉంటాడనమాట ఉదాహరణగా. అంటే మన గురించి ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకునేటట్లు ఏమైనా ఉందా అండి? మన గురించి ఎక్కడైనా చెప్పుకోవడానికి ఏమైనా మంచి ఉంటుందా? ఉండదా? ఉండాలా వద్దా? ఏం ఉండకుండా ఇలాగే ఉండాలా అండి? మన గురించి కూడా వెనకెట్టి చెప్పుకోవడానికి మనలో ఏదైనా కొన్ని స్వభావాలు, మంచి గుణాలు మనం సంపాదించుకోవాలండి. మంచి గుణాలు సంపాదించుకోవాలి. పౌలు వాళ్ళని చూసి అలా మెచ్చుకుంటున్నాడండి అవన్నీ కూడాను. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలుగునో అక్కడ జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. అంటే ఈ దెస్సలోనికలో ఉన్న వాళ్ళు చెప్తున్నారట పౌలు గారికి, అయ్యా వాళ్ళు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చేర్చుకున్నారో మేము చూసామండి అని. ఓ పక్క విగ్రహారాధన అండి. అంటే ఆ పట్టణంలో విగ్రహారాధన ఉంది. అలాంటి విగ్రహారాధనను విడిచిపెట్టి మీ వైపు తిరిగారండి, మేము చూసామండి అంటున్నారండి. 10వ వచనం చూడండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునకు దేవుని దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఆ పట్టణస్థులు చెప్తున్నారు సాక్ష్యం. దెస్సలోనికుల గురించి సాక్ష్యం ఆ పట్టణస్థులు చెప్తున్నారండి. వీళ్ళు ఎలా మారిపోయారండి దేవుడిని నమ్ముకుని. అంతకుముందు విగ్రహారాధికులండి, కానీ దేవుడి వైపు తిరిగారు. వీళ్ళు పూర్తిగా మారిపోయారని పట్టణస్థులు వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటండి. కాబట్టి సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు. మీరు ఎలాగైతే ఉండాలనుకుని నేను బోధించానో మీరు అలాగున్నారు అని ఆ 2 అధ్యాయంలో కూడా ఆయన ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడండి. 7వ వచనం చూడండి, 2 అధ్యాయం 7వ వచనంలో, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. సాధువులమై అంటే శిశువులమై ఉంటిమి. అంటే వాళ్ళ దృష్టిలోనట పౌల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారంటే, ఆ రోజు ఆ శ్రమ వచ్చిన రోజు పౌల్ని వాళ్ళు బెరయాకి పంపించేశారు కదండి. ఆ సమయంలో ఎలాగున్నారండి? పౌలుకి వాళ్ళు తల్లిదండ్రుల్లాగా. సంఘం ఎలాగున్నారండి? ఇప్పుడు ఏదైనా ప్రమాదం వస్తుందండి, పాలు తాగుతున్న బిడ్డని తల్లి ఏం చేస్తుందండి? ఆ దెబ్బలేయో తాను పడి బిడ్డకి ఏమీ అవ్వకుండా కాపాడుకుంటుంది. అలాగా దెస్సలోనిక సంఘం ఒక తల్లిలాగా, అపోజిషన్ పౌలేమో శిశువులాగా. అలా నన్ను మీరు కాపాడారు అన్నాడండి. అదే అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పౌలు ఎలాగ ఉన్నాడంటండి? ఈయనేమో వారికి తండ్రిలాగా ఉన్నాడంటండి. సంఘమేమో తల్లిలాగా చూసింది, పౌలేమో సంఘాన్ని తండ్రిలాగా చూశాడంటండి. అంటే ఒక 3 వారాల వాక్యం విన్న ఈ గ్యాప్లో ఏంటి ఈ అనుబంధాలు, ఈ ప్రేమలు? ఏమండి, ఇప్పుడు మన సంఘంలో 3 వారాలు కాదు, 3 సంవత్సరాలు బట్టి చర్చికి వస్తున్న వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాలు బట్టి చర్చికి వచ్చిన వాళ్ళు ఉన్నామండి. ఏమంటే మనలో ఎందుకు ఈ రిలేషన్ డెవలప్ అవ్వట్లేదు? మనం ఎందుకు తల్లిలాగా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు తండ్రిలాగా ఉండలేకపోతున్నాం? మనం సొంత అన్నదమ్ముల్లాగా ఎందుకు ఉండలేకపోతున్నాం? సొంత అక్క చెల్లెళ్ళలాగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు ఇంకా స్వార్థపరులుగా ఉంటున్నాం చెప్పండి? మనం ఎందుకు అరమరకలు లేకుండా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు యథార్థంగా ఉండలేకపోతున్నాం? ఏమండి, ఏమోనండి. అసలు మనలాంటి వాళ్ళకి ఏదైనా ఇలాంటి ఉపద్రవం వస్తే, ఇలాంటి శ్రమలు వస్తే, ఇలాంటి కష్టాలు వస్తే అసలు మనం క్రీస్తులో ఉంటామా? అసలు ఆలోచించండి. ఏ కష్టం లేకపోతేనే చర్చిలోకి రావట్లేదు మనం, ఏ శ్రమ లేకపోతేనే రావటం లేదు. మరి ఏదైనా వస్తే ఉంటామా? మనలాంటి వాళ్ళు పరలోకం వెళ్తామా? అసలు ఆలోచించండి. ఏమండి,
అందుకేనండి ఈ ఈ మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంఘాల గురించి మనం చదువుకునేది ఎందుకంటే కొంతైనా వారిని చూసి కొంతైనా మనలో మార్పు రావాలని, మనం కొంతైనా వారిలాగా ఉండాలని, ఏమండి మనల్ని కదిలించడానికే ఈ విషయాలన్నీ మీకు నేను చెప్తూ ఉన్నానండి. ఈ విషయాలన్నీ అందుకే చెప్తూ ఉన్నాను. కాబట్టి ఏమండి మనందరివి కూడా ఈ ఈ మొదటి పత్రికలో పౌలు ఏం చెప్తాడంటే, మీరు ప్రేమలో అభివృద్ధి పొందండి, విశ్వాసంలో అభివృద్ధి పొందండి అని చెప్తూ ఉంటాడు. చూడండి ఆ మాటలు మనకి 3వ అధ్యాయంలో 13వ వచనంలో, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ప్రేమలో అభివృద్ధి పొందండి అంతే అన్నాడండి. ఏమండి ఆల్రెడీగా వాళ్ళలో ప్రేమ ఉంది, ఇంకా అభివృద్ధి అవ్వండి. ప్రేమ అనేది చిన్నదేం కాదండి. దేవుడు మన లోకాన్ని ప్రేమించినంత అభివృద్ధి పొందండి అంటున్నాడండి. ఏదో చెప్పాలని చెప్తున్నాడండి నిజంగా. అంటే వాళ్ళ లోపాలు లేని సంఘం, దశలోనికి సంఘం. ప్రేమలో అభివృద్ధి పొందండి. ఇంకెందులో అభివృద్ధి పొందమన్నాడండి? పరిశుద్ధతలో అభివృద్ధి పొందండి. 4వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధత గురించి మాట్లాడండి. 12 వచనాల వరకు కూడాను పరిశుద్ధత గురించి. మనం అపవిత్రులుగా ఉండడానికి పిలువబడలేదు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, అన్ని జన్లా ఉండకూడదు, అవన్నీ భయం చెప్తున్నాడు అనమాట. తర్వాత 4వ అధ్యాయంలోనే మృతుల పునరుత్థానం గురించి చెప్పాడండి. అంటే కొంతమంది తన వారిని పోగొట్టుకున్నప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, నిరీక్షణ లేని వాళ్ళ ఏడుస్తున్నారు. మనకు నిరీక్షణ ఉంది, అది చెప్పాడండి. మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, మనం వాళ్ళని చూస్తాం. 5వ అధ్యాయం అంతా యేసుప్రభు రెండో రాకడ గురించి చెప్పాడండి. యేసుప్రభు రాకడ తథ్యం, ఖచ్చితంగా వస్తుంది. కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఆయన ఎప్పుడు వచ్చినా మనం అందరం రెడీగా ఉండాలి. ఆయన వచ్చి మన కష్టాలన్నీ తీరుస్తాడు, మనకి నిత్యజీవం ఇస్తాడు, మనకు ప్రతిఫలం ఇస్తాడు అని. అంటే ఈ పత్రిక అంతట్లో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయంటే ఏమీ లేవండి. ఎంతైనా దేవుడు వాళ్ళకి పౌలు వాళ్ళని అప్రిషియేట్ చేయడము, వాళ్ళని ప్రోత్సహించడం, ఏమంటే వాళ్ళు ధైర్యపరచడం, ఇవే మనకు కనపడతాయి. ఇక 2వ దశలోని కనుక ఏంటంటే, అక్కడ మీరు అభివృద్ధి పొందారు, మీరు విస్తరించారు, మీరు ప్రేమలో అభివృద్ధి పొందారు, పరిశుద్ధతలో అభివృద్ధి పొందారని మరలా వారిని అభినందించడానికి మళ్ళీ రాశాడనమాట. కాబట్టి ఇంత మంచి సంఘం అండి ఇది, చాలా గొప్ప సంఘం. అండ్ మనం ఈ సంఘంలాగా మనం కూడా మంచి పేరు సంపాదించుకునేటట్లుగా, మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా అలాగా మంచి పేరు సంపాదించుకోవాలండి. మనకి ఎప్పుడు వస్తుందంటే మనలో కదలిక ఆ శ్రమలు వచ్చినప్పుడే, ఆ శోధనలు వచ్చినప్పుడే మన విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. ఏమండి మనం కూడా సువార్థికుడి దగ్గర మంచిగా ఉండాలండి. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు చూడండి. పౌలు వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ వాళ్ళు పౌలు హృదయంలో ఉన్నారండి, పౌలు గారు వాళ్ళ హృదయంలో ఉన్నాడండి. అలా ఉండడానికి మనం కూడా ఎప్పుడు ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.